హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఈశ్వరమైన లంకేష్ని మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రేపు దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఏ తేదీలో వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నట్టు బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి అంటే కోస్తా భాగానికి మనకి చాలా దగ్గరగా, అంటే కృష్ణా పరిసర ప్రాంతానికి చాలా దగ్గరగా ఏర్పడి అది మనకి విశాఖపట్నం అలాగే భువనేశ్వర్ వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి కోస్తా భాగాలకి చాలా దగ్గరగా ఏర్పడుతుంది కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి కృష్ణా అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది చాలా దగ్గరగా అనేది ఏర్పడుతుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి గమనించండి. కోస్తా భాగానికి చాలా దగ్గరగా చెరువులో చేరుకుంటుంది. దీని ప్రకారం మనకి వర్షాలు అనేవి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వీడియోలో అందిస్తాను. జూన్ 17వ తేదీ మనకి ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు మనకి మార్నింగ్ సమయంలో అలాగే తాడేపల్లిగూడెం అలాగే భీమవరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కూడా మనకి 16వ తేదీన మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే నిన్న సాయంకాలం సమయంలో కూడా మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అవి నమోదయ్యే అవకాశం కనిపించింది. అలాగే మనకి రాత్రి సమయంలో తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపించింది. అలాగే ఈ రోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపించింది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలకి ఈరోజు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, బూర్బపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అవి ఈరోజు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఈరోజు సాయంకాలం సమయానికి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. దీని ప్రభావం వచ్చేసి మనకి రేపటి నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి జూలై 18, 19, 20, 21 తేదీలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదవుతాయి. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. విజయవాడ అలాగే ప్రకాశం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, విజయవాడ వంటి పరిసర ప్రాంతాల్లో మనకి రానున్న రోజుల్లో అంటే మనకి రేపటి నుంచి అంటే జూలై 18, 19, 20, 21 తేదీల్లో మనకి మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి రాత్రి, అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో మనకి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మంచి వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి రేపటి నుంచి ఈ వర్షాలు కూడా మనకి వైఎస్ఆర్, కడప, కర్నూలు, నంద్యాల, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో కూడా మనకి మంచి వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా జిల్లాలైన అనంతపురం, సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా మనకి సాయంత్రం లేదా తెల్లవారుజామున సమయంలో కూడా మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి రానున్న రోజుల్లో అంటే జూలై 18, 19, 20, 21 తేదీల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో కూడా మనకి మంచి వర్షాలను మోస్తరు నుంచి భారీ వర్షాలని తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అంటే మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి రానున్న రోజుల్లో మనకి ఒక ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి కోస్తాకి చాలా దగ్గరగా ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని మనం
గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి రేపటి నుంచి మనకి వర్షాలు అనేవి జోరెందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఈ నెల చివరి వారంలో కూడా మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి కోస్తా భాగాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి జూలై అంటే 18, 19, 22 తేదీల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 రోజులు మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాల్లోకి మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి ఖచ్చితంగా 100 to 100% మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రైతుల కళ్ళల్లో మనం ఆనందం అనేది చూడొచ్చు. ఎందుకంటే మనకి వర్షాలు అనేవి విపరీతంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి వర్షాలు నమోదవుతాయి. కాబట్టి రైతుల కళ్ళల్లో మనం ఆనందాన్ని చూసే అవకాశాలు అయితే, వర్షాలు దంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తాయి. ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.